హలో గైస్, మీరు చూస్తున్నారు గీకీ తెలుగు. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని కూల్ గూగుల్ క్రోమ్ ట్రిక్స్ చూపించబోతున్నాను. సో గైస్, మనందరం మోస్ట్లీ యూజ్ చేసే బ్రౌజర్ వచ్చేసి క్రోమ్. సో మనం క్రోమ్ యూజ్ చేసేటప్పుడు బ్రౌజింగ్ చేసేటప్పుడు క్రోమ్లో మనకి కొన్ని యూస్ఫుల్ ట్రిక్స్ ఉన్నాయి. సో ఆ ట్రిక్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. సో గైస్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను అడిగేది ఏంటంటే ఈ వీడియో నేను వర్క్ చూడండి, చూసిన తర్వాత నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే స్వైప్ గెస్టర్స్. సో మనందరికీ తెలుసు గెస్టర్స్ అనేవి చాలా ఫేమస్ అవుతున్నాయి. లైక్ ఆండ్రాయిడ్ పీలో కూడా మనకి గెస్టర్ బేస్డ్ కంట్రోల్స్ వచ్చాయి. సో మనకి క్రోమ్లో కూడా కొన్ని గెస్టర్స్ ఉన్నాయన్నమాట. సో లైక్ ఏంటంటే మీరు ఎప్పుడైనా మల్టిపుల్ పేజెస్ ఓపెన్ చేశారనుకోండి, సో మీరు ఏమేమి పేజెస్ ఓపెన్ చేశారో చూసుకోవడానికి మీరు ఒక లిటిల్ ఐకాన్ని ప్రెస్ చేస్తారు, లైక్ ఒక స్క్వేర్ ఐకాన్ని. సో ప్రెస్ చేస్తే మీకు ఏమేమి విండోస్ కానీ ఏమేమి పేజెస్ ఓపెన్ ఉన్నాయో చూపిస్తుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక విండోలో ఉన్నప్పుడు సింపుల్గా ఆ విండో టాప్ నుంచి ఇలా కిందికి స్వైప్ చేసినట్టయితే ఒక ఫింగర్ తోటి అది ఆటోమేటిక్గా మనకి పేజెస్కి తీసుకెళ్తుంది. లైక్ పేజెస్ ఏమేమి ఓపెన్ అయ్యి ఉన్నాయో అన్నీ చూసుకోవచ్చు. అంతేకాదు ఇంకొక గెస్టర్ ఏంటంటే మీరు మల్టిపుల్ పేజెస్ ఓపెన్ చేసేసి ఏదో ఒక పేజ్లో ఉన్నప్పుడు మీరు బిట్వీన్ పేజెస్లో షిఫ్ట్ అవ్వాలనుకుంటే, లైక్ ఏదైనా ప్రీవియస్ కానీ నెక్స్ట్ పేజ్కి షిఫ్ట్ అవ్వాలంటే మీరు సింపుల్గా ఆ టాప్ అడ్రస్ బార్ దగ్గర స్వైప్ లెఫ్ట్ లేదా స్వైప్ రైట్ చేసినట్టయితే మీరు సింపుల్గా షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. సో ఈ టూ ఇంట్రెస్టింగ్ గెస్టర్స్ మనకు ఉన్నాయి. సో ఇవి తప్పకుండా యూస్ఫుల్ అవుతాయి. లైక్ బ్రౌజింగ్ చేసేటప్పుడు మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో గైస్, డెఫినెట్గా ట్రై చేయాల్సిన ట్రిక్. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే డూ నాట్ ట్రాక్ అనమాట. లైక్ ఏంటంటే మనం ఎప్పుడైనా గూగుల్ క్రోమ్లో బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తాం. లైక్ ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం అనుకోండి. సో ఆ వెబ్సైట్లో మనము సైట్స్లో కానీ బాటంలో కానీ మనను ట్రాక్ చేసి, అంటే మన ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేసి వాటి బేసిస్ మీద మనకి కొన్ని యాడ్స్ అనేవి చూపిస్తుంటారు. లైక్ ఏంటంటే టార్గెటెడ్ యాడ్స్ అనమాట. లైక్ మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏమైనా గ్యాడ్జెట్స్ కానీ ఏమైనా ప్రోడక్ట్స్ చూసినప్పుడు వాటి యాడ్స్ని మనకి డిస్ప్లే చేస్తూ ఉంటారు. లైక్ టార్గెటెడ్ యాడ్స్ అనమాట అవి. సో ఇలా మనకి అవ్వకుండా, మనకి యాడ్స్ చూపించకుండా, అంటే మనని ట్రాక్ చేయకుండా ఉండడానికి కోసం మనకి గూగుల్ క్రోమ్లో ఒక ట్రిక్ ఉందన్నమాట, ఒక సెట్టింగ్ ఉంది. సో మీరు జస్ట్ 3 డాట్ మెనూ మీద క్లిక్ చేసేసి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీ సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ మీకు డూ నాట్ ట్రాక్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్. సో దాన్ని ఎనేబుల్ చేసినట్టయితే మన ఇన్ఫర్మేషన్ని ట్రాక్ చేయకుండా ఉంటుందన్నమాట. లైక్ ఏంటంటే మన యాడ్స్, ఇలాంటి టార్గెటెడ్ యాడ్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్ప్లే చేయవు. సో ఇది డెఫినెట్లీ ట్రై చేయాల్సిన ఆప్షన్. సో గైస్, ఇది కూడా చాలా మంచి ఆప్షన్ అనమాట, చాలా మంచి ట్రిక్. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే వన్ టచ్ నావిగేషన్ లేదా వన్ ట్యాప్ నావిగేషన్ అని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే మనం ఎప్పుడైనా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏమైనా గూగుల్ క్రోమ్ సెట్టింగ్స్కి వెళ్ళాలంటే 3 డాట్ మెనూ మీద క్లిక్ చేస్తాం. అక్కడ మనకి చాలా డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి క్రోమ్కి సంబంధించినవి. సో మనం ఏం చేస్తాం, ఏదైనా సెట్టింగ్కి వెళ్ళాలంటే ఆ 3 డాట్ మెనూ మీద క్లిక్ చేసి తర్వాత ఏదో ఒక సెట్టింగ్ మీద క్లిక్ చేస్తాం. సో ఇలా 2 స్టెప్ ప్రొసీజర్ అవుతుంది. అలా కాకుండా మీరు జస్ట్ వన్ ట్యాప్ నావిగేషన్ కోసం మీరేం చేయొచ్చు అంటే సింపుల్గా ఆ 3 డాట్ మెనూ మీద క్లిక్ చేసి హోల్డ్ చేసిన తర్వాత అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇలా కిందికి స్లైడ్ చేస్తూ వెళ్ళండి. సో లిఫ్ట్ చేయొద్దు, స్లైడ్ చేస్తూ వెళ్ళి ఏదైతే ఆప్షన్ కావాలనుకుంటున్నారో దానిపైకి వెళ్ళిన తర్వాత మీరు సింపుల్గా ఫింగర్ని లిఫ్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఆ ఆప్షన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో గైస్, డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. సో గైస్, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే ఫైండ్ ఇన్ పేజ్. లైక్ ఏంటంటే మనము డిఫరెంట్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం. డిఫరెంట్ వెబ్సైట్స్లో డిఫరెంట్ పేజెస్ని ఓపెన్ చేస్తూ ఉంటాం. లైక్ అదే పేజ్లో మీరు ఓపెన్ చేసిన కరెంట్ పేజ్లో మీరు ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటున్నారు, ఏదైనా వర్డ్ కానీ ఏదైనా లెటర్ కానీ లైక్ ఏదైనా సెంటెన్స్ కానీ మీరు సెర్చ్ చేయాలనుకుంటే మీకు 3 డాట్ మెన్యూ బటన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఫైండ్ ఇన్ పేజ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఆ పేజ్ని లైక్ ఆ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక సెర్చ్ బార్ ఇంకా కీబోర్డ్ పాపప్ అవుతుంది. సో మీరు మీకు కావాల్సిన వర్డ్ని టైప్ చేస్తే అది ఆటోమేటిక్గా ఆ పేజ్లో ఎక్కడెక్కడ వర్డ్ కానీ ఎక్కడెక్కడ ఉందో అది ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో మీకు ఇక్కడ రైట్ సైడ్లో మనకి రైట్ ఎడ్జ్లో ఆ లైన్స్ మీద క్లిక్ చేస్తూ మీరు ఆ వర్డ్కి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. సో గైస్, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో గైస్, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే డేటా సేవర్. సో మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక కూల్ ఆప్షన్ ఉందన్నమాట.
సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 3 డాట్ మెనూ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ సెట్టింగ్స్ ఆప్షన్కి వెళ్ళండి. సో సెట్టింగ్స్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆప్షన్ ఉంటుంది లైక్ డేటా సేవర్ అని. సో ఆ డేటా సేవర్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఎనేబుల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఆ టాగుల్ని ఎనేబుల్ చేసేయండి. సో ఇదేం చేస్తుందంటే ఏవేవైతే పేజెస్ కానీ ఎక్కడైతే డేటా ఎక్కువ మోస్ట్లీ యూజ్ అవుతుందో దాన్ని తగ్గించేసి మనకి కాస్తన్న డేటాని సేవ్ చేస్తుంది. సో మీరు ఎక్కడంటే లైక్ మీకు డేటా తక్కువ ఉన్నప్పుడు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయండి. అంటే నేను చాలా వ్యాస్ట్గా డేటాని సేవ్ చేస్తుందని చెప్పట్లేను, ఎంతో కొంత మాత్రం సేవ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు నాకు కొంత డేటా అనేది సేవ్ అయింది. సో గైస్ ఇది కూడా మంచి ఒక యూస్ఫుల్ ట్రిక్స్. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే సంథింగ్ రిలేటెడ్ టు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే మనము డిఫరెంట్ పేజెస్ ఓపెన్ చేస్తాం, లైక్ డిఫరెంట్ వెబ్సైట్స్కి వెళ్తూ ఉంటాం. అవి కొన్ని సెక్యూర్డ్ వెబ్సైట్స్ ఉంటాయి, లేదంటే కొన్ని అన్సెక్యూర్డ్ వెబ్సైట్స్ ఉంటాయి. మనం అప్పుడు ఏం చేస్తాం, అందులో లాగిన్ చేస్తాం, లేదంటే మన పాస్వర్డ్స్ అనేవి రిమెంబర్ చేస్తాం. అంటే లైక్ ఏంటంటే మనం పాస్వర్డ్స్ అనేవి సేవ్ చేస్తుంటాం ఆ వెబ్సైట్కి. సో అలా చేయడం వల్ల కొన్నిసార్లు మన పాస్వర్డ్స్ అనేవి హ్యాక్ అవ్వచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. సో మీరు ఎలాంటి వెబ్సైట్స్లో మీ పాస్వర్డ్స్ని సేవ్ చేసుకోవచ్చు, ఎలాంటి వెబ్సైట్స్లో చేయకూడదో మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట. సో మనకి క్రోమ్లో ఒక సెక్యూరిటీ ఫీచర్ ఉంది. క్రోమ్లో అని కాదు, ఏ బ్రౌజర్లో అయినా కూడా ఇలాంటి ఒక సెక్యూరిటీ ఫీచర్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పేజ్ని ఓపెన్ చేశారనుకోండి, ఒకవేళ ఆ పేజ్కి లైక్ ఇక్కడ నేను యాపిల్ పేజ్ ఓపెన్ చేస్తున్నారు. సో ఆ పేజ్కి మీరు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్లో ఒక లిటిల్ లాక్ ఐకాన్ ఇస్తుంది. సో ఆ లాక్ ఐకాన్ ఏంటంటే ఇది అనేది సెక్యూర్డ్ పేజ్ అని చెప్తుంది అనమాట. సో మీరు ఒకవేళ దానిపైన క్లిక్ చేసినట్టయితే అది ఆటోమేటిక్గా మీకు ఇస్తుంది అనమాట. మీరు ఇక్కడ మీ పాస్వర్డ్స్ కానీ ఏమైనా సేవ్ చేసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు అవేంటంటే మీకు ప్రైవసీ థ్రెట్ కానీ సెక్యూరిటీ థ్రెట్ కానీ ఎలాంటిది ఉండదని చెప్తుంది అనమాట. అలా కాకుండా మీకు కొన్ని పేజెస్ ఉంటాయి ఏంటంటే అలాంటి లాక్ సింబల్ ఉండదు. సో మీకు అలాంటి లాక్ సింబల్ లేనప్పుడు మీరేం చేయొచ్చు అంటే ఇక్కడ 3 డాట్ మెనూ క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ పేజ్కి సెక్యూరిటీ సంబంధించిన ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక మెసేజ్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే చేస్తుంది, లైక్ దిస్ పేజ్ ఇస్ నాట్ సెక్యూర్డ్ అని. మీరు ఇక్కడ పాస్వర్డ్స్ కానీ ఏం సేవ్ చేసుకోవద్దని చెప్తుంది. సో మీరు అది చూసి మీరు ఎప్పుడైనా పాస్వర్డ్స్ కానీ ఏమైనా సేవ్ చేసేది ఉంటే చేయాలా లేదా డిసైడ్ చేసుకోండి. సో గైస్ ఇది కూడా డెఫినెట్లీ మస్ట్ ట్రై ట్రిక్. సో ఒకసారి ట్రై చేయండి. సో గైస్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే ఓమ్నీ బాక్స్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనమాట. ఏంటంటే సో మీకు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అడ్రస్ బార్ ఉంటుంది కదా, సో కేవలం అది అడ్రస్ బార్ కాకుండా మీరు ఓమ్నీ బాక్స్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓమ్నీ బాక్స్ అంటే లైక్ క్యాలిక్యులేషన్స్ కోసం కూడా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా మీరు ఏదైనా క్యాలిక్యులేషన్స్ టైప్ చేశారనుకోండి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ, అడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, లేదంటే ట్రిగ్నోమెట్రీ ఇలాంటివన్నీ కూడా మనకి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ కూడా కొన్ని చూపిస్తుంది అనమాట. ఇక్కడ నేను కొన్ని క్యాలిక్యులేషన్స్ టైప్ చేస్తూ ఉంటాను చూడొచ్చు. ఏదైనా అడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు, లేదంటే sin 30, sin 60, tan 30 ఇలాంటి క్యాలిక్యులేషన్స్ కూడా మనం చేయొచ్చు అనమాట. క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్ సెర్చ్ బార్లో మీరు ఏదైనా 1 + 2 + 3 + 4 అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా మీరు సెర్చ్ కూడా కొట్టిన అవసరం లేదు, అక్కడ డైరెక్ట్గా రిజల్ట్ అనేది ఇచ్చేస్తుంది అనమాట, చూపిస్తుంది. సో గైస్ ఇది కూడా చాలా హ్యాండీ అండ్ యూస్ఫుల్ ట్రిక్. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో గైస్ ఇప్పటివరకు మీకు కొన్ని సమ్ కూల్ ట్రిక్స్ ఇచ్చాను. ఇప్పుడు మీకు గూగుల్ క్రోమ్కి సంబంధించిన కొన్ని ఫన్ ట్రిక్స్ కూడా చూపిస్తాను. సో కొన్ని కూల్ అండ్ ఫన్ ట్రిక్స్ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే మీరు గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేశారనుకోండి, ఓపెన్ చేసి లైక్ ఆఫ్లైన్లో ఉన్నప్పుడు అంటే ఇటువంటి కనెక్టివిటీ లేనప్పుడు మీరు ఏదైనా పేజ్ని లోడ్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఇలాంటి ఒక గేమ్ ఆడడానికి ఉంటుంది. అదేంటంటే టీరెక్స్ గేమ్ అనమాట. సో సింపుల్గా మీరు ట్యాప్ చేస్తూ ఇలా వెళ్తూ ఉండాలి. సమ్ ఆబ్జెక్ట్స్ వస్తూ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ పైన క్లిక్ చేస్తూ జంప్ అవుతూ ఉండాలి. ఆబ్జెక్ట్స్ మీద నుంచి మీకు స్కోర్ వస్తూ ఉంటుంది. చాలా చాలా అడిక్టివ్ గేమ్ అనమాట. లైక్ ఏంటంటే మీ ఫోన్లో ఇలాంటి గేమ్స్ లేనప్పుడు మీరు సింపుల్గా మీ గూగుల్ క్రోమ్ యూజ్ చేసేసి అందులో నుంచి డైరెక్ట్గా మీరు ఇలాంటి గేమ్స్ ఆడవచ్చు. ఒక గేమ్ అనమాట, ఒక ఫన్ ట్రిక్ అనమాట. సో ఒకసారి ట్రై చేయండి. సో గైస్ నెక్స్ట్ ఫన్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే మనం పేజెస్ ఓపెన్ చేస్తాం కదా లైక్ డిఫరెంట్ విండోస్. సో ఆ విండోస్ ట్యాబ్కి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఈ విధంగా పేజెస్ అనేవి చూపిస్తుంది. సో మీరు ఏదైనా ఒక పేజ్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీరు సింపుల్గా ఇలా బాటమ్ నుంచి ఇలా కిందికి స్వైప్ చేస్తే అది రొటేట్ అవుతుంది అనమాట, అంటే స్పిన్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక కూల్ అండ్ హిడెన్ ట్రిక్ అనమాట, జస్ట్ ఫన్ పర్పస్. ఇది ఎలాంటి యూస్ఫుల్ ట్రిక్ అని చెప్పట్లేను, కానీ చాలామందికి అసలు ఇలాంటి ట్రిక్ ఉందని తెలియదు. జస్ట్ ఇది ఫన్ పర్పస్ ట్రిక్ అనమాట. సో ఒకసారి ట్రై చేయండి, జస్ట్ ఇంట్రెస్టింగ్ ట్రిక్. సో గైస్ నెక్స్ట్ ఫన్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే మనము పేజెస్ ఓపెన్ చేస్తూ ఉంటాం. సో లైక్
100 పేజెస్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎన్ని పేజెస్ ఓపెన్ ఉన్నదని చూపిస్తూ ఉంటుంది కదా, లైక్ 95 పేజెస్ ఓపెన్ ఉన్నాయా లేదైతే ఎన్ని పేజెస్ ఓపెన్ ఉన్నాయో చూపిస్తుంది కదా. సో ఒకవేళ 100 పేజెస్ అనేవి ఓపెన్ అయినప్పుడు అక్కడ మనకు ఒక ఎమోజీ అనేది డిస్ప్లే అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ 100 డిస్ప్లే చేసే బదులు అది ఆటోమేటిక్గా ఒక ఎమోజీని డిస్ప్లే చేస్తుంది. అంటే లైక్ 100 పేజెస్ రీచ్ అయిన తర్వాత అది నెంబర్ చూపించకుండా ఒక ఎమోజీని చూపిస్తుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి 100 పేజెస్ ఓపెన్ చేసి. సో ఇది కూడా ఒక జస్ట్ ఫన్ ట్రిక్ అనమాట. ఇలాంటి ఫన్ ట్రిక్స్ కూడా మనకి గూగుల్ క్రోమ్లో ఎన్నో ఉన్నాయి. సో మీకు కొన్ని ఫన్ ట్రిక్స్ కూడా చూపించాను. సో మీకు ఈ ఫన్ ట్రిక్స్ కూడా నచ్చాయి అనుకుంటున్నాను. సో గైస్, ఈ క్రోమ్ ట్రిక్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన క్రోమ్ ట్రిక్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతేకాకుండా మీకు తెలిసిన ఇంకేమైనా క్రోమ్ ట్రిక్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ వేరే యూజర్స్కి వేరే వ్యూవర్స్కి తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. సో గైస్, ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.